మణిహారం భోగాపురం నేడు ప్రధాని చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ ప్రారంభం. ప్రయాణికుల టెర్మినల్ పరిశీలన తర్వాత జాతికి అంకితం. పీఎం కిసాన్ మరో 5 ఏళ్లు. రైతులకు ఆర్థిక సాయం పథకం 2031 వరకు పొడిగింపు. పథకం అమలుకు 3.15 లక్షల కోట్ల కేటాయింపు. కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలు. సర్ ఓటర్లు 3,71,38,182. రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర సవరణకు ముందు ఓటర్లు 4,16,27,694. సర్లో ఓటర్లుగా క్లెయిమ్ చేయని వారి సంఖ్య 44,89,512. ముసాయిదా జాబితాలో పేరు లేకుంటే అర్హుల ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నేటి నుంచి వచ్చే నెల వరకు క్లెయిమ్స్ అభ్యంతరాలకు గడువు. పురుషుల కన్నా మహిళల ఓటర్లే ఎక్కువ. మహిళల ఓటర్లు 1.89 కోట్లు, పురుషుల ఓటర్లు 1.82 కోట్లు. కర్నూలులో అత్యధిక ఓటర్లు, పోలవరంలో అత్యల్పం. అక్టోబర్ 3న ఓటర్ల తుది జాబితా. సిఈఓ వివేక్ యాదవ్. దగా డిఎస్సిపై దండయాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద వైఎస్ఆర్సీపీ నిరసనలు. కలెక్టర్లు జేసీలకు వినతపత్రాలు అందజేసిన పార్టీ నేతలు. సాక్షి ఎడిటర్పై కేసులు. ఏకంగా జీవో. రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో మరింత బరితెగించిన చంద్రబాబు సర్కార్. నీట్ యూజీ అర్హుల జాబితా విడుదల. రాష్ట్రం నుంచి నీట్ యూజీలో అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. 33,220 మంది విద్యార్థుల ఆల్ ఇండియా ర్యాంక్ స్కోర్ వివరాలను వెల్లడించింది. నన్ను దూషించిన వారిని క్షమించా, వారికి శిక్ష విధించడానికి బదులుగా మార్గనిర్దేశం చేయాలి. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకునే అవకాశాన్ని యువతకు కల్పించాలి. నన్ను నా దివంగత తల్లిని దూషించడం ఆవేదన కలిగించింది. ప్రధాని మోదీ. జూడోలో బంగారు దగదగ. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్లో శుక్రవారం భారత్కు జూడోలో 2 స్వర్ణ పతకాలు, 1 రజత పతకం దక్కింది. సెప్టెంబర్ 15 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఈ ఏడాది తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు నవాహినిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు. అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. స్మార్ట్ హెల్మెట్. సాధారణ హెల్మెట్ తలకు గాయం కాకుండా చూస్తే స్మార్ట్ హెల్మెట్ ప్రమాద తీవ్రతను తగ్గించడానికి, ఒకవేళ ప్రమాదం జరిగితే వెంటనే సమాచారం చేరవేయడానికి ఉపయోగపడుతుంది. ఇందులోని సెన్సార్లు సైక్లిస్ట్ కింద పడితే వెంటనే గుర్తించి ఆ సమాచారాన్ని బ్లూటూత్ ద్వారా ఫోన్కి కనెక్ట్ అయి మీ లైవ్ లొకేషన్, జీపీఎస్ లొకేషన్తో కూడిన సందేశాన్ని అత్యవసర కాల్ లిస్టులో ఉన్న వారికి చేరవేస్తుంది. కష్టం వైఎస్ జగన్ గారిది, క్రెడిట్ చోరీ చంద్రబాబు.